హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే నేను మైసూర్ బోండా ఎలా చేయాలి అన్నది మీకు చూపిస్తానండి. రెస్టారెంట్ స్టైల్లో పక్కా కొలతలతో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలి అన్నది నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో చివరి దాకా చూడండి, అప్పుడు అనేది ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుంది. ఎలా చేయాలి ఏంటి అన్నది నేనైతే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను. ఒక పెద్ద బౌల్ తీసుకోండి, పెద్దది గిన్నె తీసుకొని ఒక కప్పు పెరుగు, గెడ్డ పెరుగు, నేనైతే గెడ్డ పెరుగు వేసుకున్నాను. మీ ఇంట్లో ఏది పుల్లగా ఉండే పెరుగు అయితే ఇంకా బాగుంటుంది ఈ మైసూర్ బోండాకి. ఇదిగోనండి, బాగా బీట్ చేయాలి. కొంచెం అంతా వాటర్ పోసుకుంటున్నాను నేను. వాటర్ పోసుకొని ఇట్లా బీట్ చేస్తే, అప్పుడు ముందు ఇట్లా పెరుగు బీట్ చేస్తే ఈ మైసూర్ బోండా దానికి ఇదొక సీక్రెట్ టిప్పు. మంచి మంచి టిప్స్తో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను మూడు కప్పుల మైదా తీసుకుంటున్నాను. ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల మైదా. ఇదిగో నేను 3 కప్పుల మైదా తీసుకున్నాను. నేను ఏ కప్తో తీసుకున్నాను అదే కప్తో కదా, కొంచెం అంత పిండి అతుక్కుంది. దానికోసం అనేసి నేను కొంచెం అంత వాటర్ పోసుకున్నాను. చూసి పోసుకునండి. వాటర్ అనేది కొంచెం కొంచెంగా పోసుకోండి, కలుపుతూ పోసుకోండి. ఇది అనేది బాగా పలుచగా ఉండకూడదు, అట్లా అని బాగా గట్టిగా ఉండకూడదు. బాగా ఆయిల్లో వేస్తానికి ఈజీగా ఉండేటట్లా వేసుకోండి. నేనైతే ఇప్పుడు సాల్ట్ చూసి వేసుకున్నాండి. నేనైతే నాకు సరిపడా నేను వేసుకున్నాను. 1.5 స్పూన్ అవుతుంది. ఇదిగోనండి, సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పినాను కదా, దీంట్లో మినప్పిండి అండి. నేనైతే మినప్పిండి వేసుకున్నాను. మీ దగ్గర ఏ పిండి ఉంటే అది, అంటే మినప్పిండి, లేదంటే దోసపిండి, లేదంటే ఇడ్లీ పిండి. హోటల్ వాళ్ళైతే ఎక్కువగా ఇడ్లీ పిండి అనేది యూస్ చేస్తారు. నేనైతే ఇడ్లీ పిండి లేదు, దానికోసం అనేసి కొంచెం మినప్పిండి తీసుకున్నాను. ఇప్పుడైతే సోడా ఉప్పు, బేకింగ్ సోడా తెలుసు కదండి, బేకింగ్ సోడా కూడా వేసుకున్నాను నేను. వేసుకొని ఇప్పుడైతే దీంతో బీట్ చేసేకి అవ్వదు, అందుకనేసి ఇంకా హ్యాండ్ పెట్టాల్సిందే. ఇంకా హ్యాండ్తో కలుపుతాను. చూడండి, పక్కా ఇదే కొలతలతో చేసుకునండి, మీకు చక్కగా వస్తుంది. రెస్టారెంట్ స్టైల్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదండి, దీంట్లోకి మీరు ఏది ఉంటే అది. ఇడ్లీ పిండి అయితే ఇంకా బాగుంటుంది. ఇడ్లీ పిండి, లేదంటే మినప్పిండి, లేదంటే దోసపిండి కంటే ఇడ్లీ పిండి అయితే చాలా బాగుంటుంది. మీ చాయిస్ అది. నేనైతే మినప్పిండి వేసుకున్నాను. చూడండి, పిండి అనేది ఒకే డైరెక్షన్లో బాగా బీట్ చేయాలండి. ఎంత బీట్ చేస్తే పిండి అనేది అంత టేస్ట్ బాగుంటుంది, బాగా వస్తాయి. దీనికనేది ఈ ఇంగ్రీడియంట్స్ అనేది దీంట్లో ఎంత మీరు బాగా పిండి అనేది బీట్ చేస్తే అంత బాగా అనేది వస్తుంది. ప్రాసెస్ అంతా ఈ పిండి కలిపే దాంట్లోనే ఎక్కువ ఉంటుందండి. చూడండి, ఒకే డైరెక్షన్లో ఇట్లా పిండి అనేది మంచిగా కలుపుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ అంటూ నేను పక్కన పెట్టేసుకుంటే, మీకు టైం ఉంది అనుకుంటే నైట్ టైమే చేసుకునండి. నైట్ టైం చేసేసుకొని పొద్దున్నేకి మంచిగా ఫర్మెంట్ అయి ఉంటుంది, అప్పుడైతే ఇంకా బాగా వస్తాయి. నేనైతే టైం లేదండి, దానికోసం అనేసి 1 అవర్ అంతే ఉంచినాను. ఇప్పుడైతే ఒక పెద్ద పాయ్ ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ సన్నగా కట్ చేసింది. మీ చాయిస్ అండి, ఇది ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత జీలకర్ర మటుకి వేసుకోండి. కొంచెము డైజెషన్ ప్రాబ్లం అనేది ఎలాంటిది రాకుండా ఉంటుంది. ఆయిల్ ఫుడ్ కదండి, జీలకర్ర, వాము అలాంటివి ఎక్కువ యూస్ చేయండి, అప్పుడైతేనే ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. మైదా అనేది ఎక్కువ యూస్ చేయకూడదు. ఎప్పుడన్నా ఒక్కసారి వీక్లీ ఒక మంత్కి ఒకసారి అట్లా అయితే తినొచ్చు, కానీ పద్దాకలు అయితే వద్దండి, అవాయిడ్ చేయడమే మంచిది. నేను ఎప్పుడో ఒకసారి చేస్తానండి. ఇది వింటర్ సీజన్ కదా, పెరుగు అనేది ఎక్కువ సేల్ అవ్వదు, అందుకనేసి నేను అప్పుడప్పుడు మైసూర్ బోండా వేస్తూ ఉంటాను. పెరుగు ఎక్కువగా ఉంది అనిపించినప్పుడు. మీ చాయిస్ అండి.
ఇప్పుడైతే చూడండి బాగా బీట్ చేయాలి. ఎంత బీట్ చేస్తే అంత పిండి అనేది బాగుంటుంది. ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి. అప్పుడైతేనే మా వీడియోస్ పెట్టంగానే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము. దీనికి ఇంకొకటి చెప్తున్నానండి, ఆయిల్ అనేది ఎక్కువే పోసుకోవాలి. ఆ బోండా అనేది వేయంగానే మునగాలండి, అప్పుడైతేనే మంచిగా వస్తాయి. అన్ని సైడ్లు కాలుతూ, అదే కొంచెం ఆయిల్ తక్కువ పోసుకుంటే మళ్ళీ వన్ సైడ్ కాలక అదంతా కొంచెం ప్రాబ్లం అవుతుంది. దానికనేది ఆయిల్ అనేది ఎక్కువే పోసుకోండి. బోండా ఎంత సైజ్ వేస్తామో అంత సైజు మునిగేదాకా. ఇప్పుడు మీకు ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తాను చూడండి. పిండి ఇట్లా ఆయిల్ అనేది వేసుకున్నాండి, అప్పుడైతే చేతికి పిండి ఎక్కువ అతుక్కోకుండా మంచిగా వస్తుంది. నేను ఇది ఫస్ట్ టైం చేసింది స్కిప్ అయిందండి, వీడియో టచ్ చేయలేదనుకుంటా. మీకు ఇంకొకసారి వేసి చూపిస్తాను చూడండి. ఎంత రౌండ్గా వచ్చిండాయి అంటే చాలా రౌండ్గా మంచిగా వచ్చిండాయి. హోటల్ స్టైలు చాలా మంచిగా ఏగినాయండి. ఎప్పుడైనా కానీ గరిటతో అట్లా పైన తిప్పుతూనే ఉండాలండి. దీనికి మాత్రము వేరే వాటికి అంత ఉండదు, కానీ దీనికైతే తిప్పుతూనే ఉండాలి. అన్ని వైపులా మంచిగా కాలాలి అంటే అంత చక్కగా తిప్పుతూనే ఉండాలండి. ఇదిగోండి, ఇప్పుడైతే నేను మీకు ఇంకొకసారి వేసి చూపిస్తాను చూడండి. వెయ్యంగానే ఎంత బాగా పొంగుకొని వస్తూ ఉన్నాయంటే మంచిగా వస్తుంది. ఇదే కొలతలతో ఇట్లానే చేయండి. మా వీడియోలు చెప్పినాను కదండి, మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అన్నది. ఇంట్లో మీరు వండి ఇదే కొలతలతో వండి తిని ఎలా వచ్చింది ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అయితే ఎవ్వరూ ఇంతవరకు చెప్పుండరు, నేను చెప్తా ఉన్నాను. నాకు తెలిసిన వాళ్ళు చెప్పినారు, అందుకనేసి నేను మీకు చెప్తా ఉన్నాను. ఇదే కొలతలతో చేయండి. ఇదిగోనండి మంచిగా ఉన్నాయి. పిల్లలైతే మమ్మీ చాలా బాగా వచ్చింది. ఇది నేను సెకండ్ టైం చేస్తూ ఉన్నానండి. అంతకుముందు అయితే నాకు షేప్ అనేదే వచ్చేది కాదు. నేను ఆయిల్ వేసినాను కదా, అందుకనేసి మంచి షేప్స్తో నీట్గా వచ్చినాయండి. చూడండి ఎంత బాగా వచ్చిండాయి అన్నది. రెస్టారెంట్లో తిన్నట్లానే మంచిగా వచ్చిండాయి. మా వీడియో చివరి దాకా మీరు చూసి ఉంటారని నేను భావిస్తున్నాను. చివరి దాకా చూస్తే మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లనేసి నేను కోరుకుంటున్నానండి. లైక్ చేయండి. మీరు ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేస్తేనే మాకు కొంచెం సపోర్టింగ్ అనేది ఉంటుంది. ఇంకా వీడియోస్ చేయాలి అనేది మాకు ఆశ పుడుతుంది, అదే చెయ్యాలనిపిస్తుంది. అందుకనేసి చివరి దాకా చూసి మా వీడియోకి సపోర్ట్ చేయండి. మేము ఇంకా వీడియోస్ మంచి తీయాలనేసి సపోర్ట్ చేయండి. ఇదిగోనండి, ఇప్పుడైతే మీకు ఇది ఒకసారి తుంచి చూపిస్తాను. ఎంత స్పాంజీ లాగా వచ్చింది అన్నది మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, లోపల అనేది పిండంతా బాగా ఉడికి మంచిగా వచ్చిందండి. ఆయిల్ కూడా ఎక్కువ పీలవద్దు. కొంచెం ఏదన్నా కొంచెం ఆయిల్ అయితే డిష్ వేయండి. ఇప్పుడు ఈ వీడియో అయితే అంతే. బాయ్ బాయ్ అండి.